తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మన టాపిక్ లెంట్ డేస్. ముఖ్య ఉద్దేశం, అవి చేయవచ్చా చేయకూడదా, ఒకవేళ వాటిని అనుసరిస్తే పాపమా అనే అంశాన్ని బట్టి క్లుప్త వివరణ మనం ఆలోచించడానికి ప్రయత్నించాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లెంట్ డేస్ గురించి సమాజంలో క్రైస్తవులు చాలా గందరగోళం ఉందండి. ఎలాగంటే ఈ లెంట్ డేస్ సగం మంది క్రైస్తవులు అంటే కొన్ని సంఘాల వారు చేయొచ్చు, మంచిది అని ప్రోత్సాహపరుస్తూ చేస్తున్నారు. కొందరైతే ఇది బైబిల్లో లేదు, చేయకూడదు, మీరు చేసే తప్పు అని అంటూ మరికొందరు చేయకుండా ఆగిపోతున్నారు. సో వీరిరువుల మధ్యన కొంత గందరగోళం నెలకొని ఉన్నా ఎవరి దారిని వాళ్ళు పోతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ లెంట్ డేస్ అని అనగానే ఏంటో వివరణ, ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటే ఏమండి, ఆ ఉద్దేశాన్ని బట్టి ఇప్పుడు వినిన తర్వాత చేయటం వల్ల తప్పు లేదు, ఎందుకు చేసుకోకూడదు అని నీ మనసాక్షి గద్దిస్తుందో, అబ్బాయి లేదు 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 చేయకూడదు, చేయకపోవటం మంచిది అని నిర్ణయంకి వస్తావో నాకైతే తెలియదు. కానీ చేయొచ్చు చేయకూడదు కూడా వివరణాత్మకంగా నేనైతే లేఖనానుసారంగా ఆలోచింప చేయడానికి ఇష్టపడుతున్నా. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఈ లెంట్ అని అనగానే, ఈ లెంట్ డేస్ అనగానే, లెంట్ అనగానే స్ప్రింగ్ సీజన్ అని అంటారు. స్ప్రింగ్ సీజన్, ఈ స్ప్రింగ్ సీజన్ అంటే దాని అర్థం ఏంటంటే చెట్లన్నీ కూడా ఆకులు రాల్చు కాలము అంటారు. బాగా గమనించాలి. అంటే చెట్టుకున్న ఆకులన్నీ కూడా రాల్చేస్తుందట. ఈ రాల్చిన సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఆకులన్నీ రాలిపోట కారణంగా చెట్టుకి ఏమైనా బాధ కలుగుద్దా అంటే కలగదండి అంటారు. ఒకవేళ రాలిపోట కారణంగా చెట్టుకి నష్టం కలుగుద్దా, నష్టం కూడా కలగదండి అంటారు. అంటే ఈ స్ప్రింగ్ సీజన్ అని అనగానే చెట్టు తనకున్నటువంటి అంతకుముందు సౌందర్యంతో పరిస్థితులన్నీ కూడా వదులుకుంటుంది, వదిలేస్తుంది, విడిచిపెట్టేస్తుంది. అంటే దాని అర్థము అలా చేటి కారణంగా నష్టమో లేదు, ఏమండి తనకి ఇబ్బంది కూడా కలగట్లే, ఏమండి తనకేం బాధ కలగట్లేదు, నష్టం లేదు. ఎవరికి? చెట్టుకి. చెట్టు అంతా కూడా మూడైపోద్ది. సో కొన్ని దినాలు పోయేటప్పటికి మరి 40 దినాలని పెట్టింది, మరి ఎందుకు దీన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం నాకు తెలియదండి. మరలా తిరిగి కానీ 40 రోజుల్లో మరలా అవి చిగిర్చి పచ్చగా ఉంటాయి, 40 రోజుల కాల వ్యవధి పడుతుందా అన్నది నాకు తెలియదండి. నాకు వచ్చిన ప్రశ్న మీ ముందు పెడుతున్నా. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఈ చెట్టు ఈ చిగిరించడం మీదే ఆధారపడి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా వింటానికి మనం ప్రయత్నించాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆకురాలు చేసి దానికి బాధ నష్టం కలగకుండా ఉంటుందో, అలాగే ఒక వ్యక్తి స్ప్రింగ్ సీజన్ అంటే ఈ యొక్క లెంట్ డేస్లోకి వచ్చేటట్టు వ్యక్తి తన జీవితంలో కూడా ఏం చేయాలంటే, నిన్ను పాడు చేసేది, నీకు నష్టాన్ని కలిగించేది, నీ జీవితానికి ఇబ్బందిని తెచ్చిపెట్టేది, లేకపోతే నీ బ్రతుకును రకరకాల కొలిమిలో నష్టాల ఊపిలో పడేసేటట్టు ఏ క్రియలైతే ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా ఏం చేయాలో తెలుసా? నువ్వు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పొందడానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా వదులుకుంటానికి రావాలి, అవన్నీ విడిచిపెట్టుకుంటానికి రావాలి, అవన్నీ కూడా విసర్జించుకుంటానికి రావాలి. ఆ విసర్జించుకోవటం కారణంగా నీకేమైనా నష్టం కలుగుద్దా? ఏమంటే నష్టం కలుగుద్దా? లేకపోతే బాధ కలుగుద్దా? నేను పాడు చేసి విడిచిపెట్టుకుంటాం కారణంగా నష్టం వల్ల మరి ఇబ్బంది అని కలగదుగా. ఆ చెట్టు ఎలాగైతే విడిచిపెట్టేయడం కారణంగా నష్టమో మరి ఇబ్బంది కలగకుండా ఉందో, మనము కూడా మనల్ని పాడు చేసేటటువంటి విషయాలు కూడా మనం విడిచిపెట్టుకున్నట్లయితే, విడిచిపెట్టుకుంటానికి, వదిలిపెట్టుకుంటానికి, విసర్జించుకుంటానికే ఇది లెంట్లో ప్రవేశించాలి. అలా ప్రవేశించడం కారణంగా చెట్టు ఎలాగైతే చిగురించిందో కొన్ని దినాలకి, ఈ 40 దినాల్లో నా పాత బ్రతుకంతా కూడా ఒకవేళ మనం కూడా పాల్గొంటున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారిలో ఈ 40 దినాల్లో మనిషి యొక్క బ్రతుకును మాత్రము మార్చబడటానికి పట్టే వ్యవధి ఈ 40 దినాల కాలం. కనుక
అవన్నీ వదులుకున్నప్పుడు ఒక కొత్త జీవితం, ఒక నూతనమైనటువంటిది, ఒక మంచి నూతనమైన ఉద్దేశంతో గతమంతా కూడా పాతి పెట్టేసుకుని ఒక నూతన సృష్టిగా నూతన జీవితాన్ని ఆ వ్యక్తి కొత్తగా మరలా ప్రారంభించవచ్చు. అలా నూతన పరచబడవచ్చు. ఇది ముఖ్య ఉద్దేశమై ఉండాలి. మరియు ఈ యొక్క ఆధ్యాత్మిక కూడా వృద్ధి చెందుతాడు. ఇక టోటల్గా అటు వెళ్తున్న వ్యక్తి టర్న్ ఓవర్ అయిపోవాలి, దేవుని దగ్గరికి సహవాసం చేసినట్టుగా. అంటే టోటల్గా మారిపోవాలి. అటు వెళ్ళే డైరెక్షన్ నుండి ఇటు తిరిగిపోయి ఆయన దగ్గరికి ఈ 40 దినాలు మన జీవితంలో ఏదైతే మనల్ని నష్టపరిచేయో అవన్నీ వదిలిపెట్టుకుంటానికి, విడిచిపెట్టుకుంటానికి, ఆ ప్రత్యేకించి నిర్ణయించుకునేటటువంటి రోజుగా ప్రత్యేకించుకునేటటువంటి విధానంగా ఒక క్రమమైన విధానంలో మన జీవితం మలుచుకుంటానికి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ప్రారంభించుకోవాలి. అల్లరిచిల్లరిగా క్రమం వచ్చేది ఆటోమేటిక్గా ఆ టైంకి వెళ్ళాలి, ప్రార్థించాలి, దేవునితో గడపాలనేది. ఇలా ఎప్పుడైతే తన జీవితంలో ఒక వ్యక్తి 40 దినాలు కంటిన్యూగా జీవితంలో ఒక వ్యక్తి కంటిన్యూగా ఒక క్రమానికి అలవాటు పడతాడో తప్పనిసరిగా తన జీవితంలో అదే క్రమాన్ని జీవితకాలంలో అనుసరించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్రాక్టికల్ పీరియడ్, అంటే ట్రైనింగ్ పీరియడ్గా కూడా తీసుకునొచ్చు అని నేను అనుకుంటున్నా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచన చేయాలని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెబుతున్న దేవుని పిల్లలరా, ఈ విధంగా అంటూ లెంట్లో ఏం చేయాలి, ఈ 40 దినాలు ప్రవేశించాలి. ఈ లెంట్నే ఎన్ని రకాలుగా పిలుచుకుంటున్నారంటే శ్రమల కాలమని, తపస్సు కాలమని, దుఃఖ కాలమని, ఏమండి ప్రాయశ్చిత్తార్థ దినాలని, ఇంకెన్ని ఉన్నాయండి, ఒకటి కదా ఇంకెన్ని రకరకాలుగా. ఇదే మన ముందే అనుకో స్ప్రింగ్ సీజన్ అని, మండల కాలాలని, ఇలా అన్ని రకాలుగా పిలుచుకుంటున్నారు ఈ లెంట్ డేస్ని. మొత్తం మీద 100 రకాలుగా పిలుచుకో. ఓకే, సో దాన్ని అనుసరించడానికి ఇది ఆచారంగా అనుసరించినట్లయితే కుదరదు. అలవాటుగా చేయాలి కనుక చేయటం అయితే మంచిది కాదు, క్రమమైన పద్ధతి కాదు అది. ఆచార వ్యవహారాలు అది లోకంలో ఉండేవాళ్ళకి లోక వ్యక్తులకి కానీ ఆచార్య వ్యవహారాలు బైబిల్లో ఉండవండి, బైబిల్ ఒప్పుకోదండి. అలాగనుకును ఈ యొక్క కార్యక్రమంలోనికి రాకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆచారంగా చేసినట్లయితే ప్రాక్టికల్స్ ఉంటాయి, మనిషి వేషధారణ కనపడదు, కానీ లోన మాట అంతరంగం మాత్రం మారదు. అంటే పెదవులతో స్తుతిస్తారు దేవునికి, వాళ్ళ మాటలకి దేవుని మాటలో హృదయంలో స్థానం లేక వాళ్ళ హృదయాలు దూరంగా ఉంటాయి, తద్వారా అతనికి ఏ ప్రయోజనం కూడా ఉండదు. అలాంటి విధానంలో కాకుండా ప్రవేశించేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతమంతా కూడా వదులుకుంటానికే వచ్చి దాన్ని క్రమానుసారంగా ప్రారంభించి ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి పొందటానికే ఇది అనుసరించే విధానంలో ఉండాలి అని ప్రారంభించుకోవటమే దీని ముఖ్య ఉద్దేశం. అందరూ అనుకున్నట్టుగా తీసుకోకండి, ఏమండి. కనుక దేని పిల్లలారా, ఆలోచన ఇవి కూడా నీ జీవితాన్ని మార్చుకుంటా నీవు ఏర్పాటు చేసుకున్న దినాలే, కానీ దేవుడు నీకు ఏర్పాటు చేయలే. లేదు ఒకళ్ళు భక్తి భావంతో కూడుకుంటే నీ భక్తికి పరీక్ష దేవుడు పెట్టింది కూడా కాదు. ఇది నీకు నువ్వుగా ఏమనుకున్నావంటే నీ జీవితాన్ని మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి ఈ కొన్ని దినాలైనా సరే దేవునిలో గడిపితే బాగుంటుంది కదా, మార్చుకుంటానికి అవకాశం ఉంటుంది కదా. నాకుగా నేను మార్చుకోలేకపోతున్నాను. ఎందరూ చెప్పినా మారట్లేదు బ్రతుకు, ఎందరూ సరిచేదన కుదరలేదు. ఆయన దగ్గరకు వచ్చాను ప్రాధేయపడి అడిగితే బ్రతికిచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి నా బ్రతుకుల లోటును సరి చేసుకుంటానికి ఆయన దగ్గర చెప్పుకుంటే నా మనవి ఆలకించి నా బ్రతుకును మారుస్తాడు కదా, మార్చుకుని మార్గాన్ని చూపుతాడు కదా, ఆ మార్గం ప్రకారం నేను వెళ్ళి నా జీవితం ధనీకరణ చేసుకున్నాను కదా అని ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే ఇది ముఖ్య ఉద్దేశమై ఉండి మనం ప్రవేశించాలి. కానీ ఏదో పోగేసుకుంటానుకో, ఏదో కట్టలు రావాలనుకుంటే నీ ఉద్దేశం రాంగ్, గమనించుకో. కనుక నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు నేను ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే ఒక మనిషి యొక్క ఉద్దేశం మారాలి అంటే సైంటిఫిక్గా 40 దినాలు పడుతుంది. ఏదైనా ఒకే వస్తువును మనం 40 దినాలు తిన్నామనుకోండి, ఇక మళ్ళీ తర్వాత ఆ వస్తువు తినబుద్ధి కాదండి, తినాలనిపించదు, దానికి ఇలా వద్దులే నాకు వద్దు అన్నట్టు అనిపిస్తాయి ఒకే రకమైన ఐటెంని, ఏమండి. అలా ఎలా మారుతాయి అంటే మీరు గమనించినట్లే ఒక ఆబోతును చూసారా, 40 దినాలు ఎందుకు పడుతుంది అంటున్నానంటే మనిషి మార్పుకి ఆ టర్న్ ఓవర్ అవడానికి పట్టే వ్యవధి సైంటిఫిక్గా కొందరు పెద్దలు చెప్పిన మాటలు ఎలా ఉంటే 40 దినాలు పడుతుంది. మారిపోతాడు మనిషి ఆటోమేటిక్గా. లోకం చెప్తున్న మాట ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వీడే వాడవుతాడంట. లోక పరిస్థితులకు 6 నెలలు పడితే దేవుని యొక్క లేఖనంలో చెప్తున్న మాట ఏంటంటే 40 దినాలు సరిపోతుంది.
అది లోకానికి దీనికి. ఈ 40 దినాలు ఏదైనా జరగవచ్చు. ఒకవేళ 40 దినాల దాకా నేను పరీక్షింపబడాలా, 40 దినాల దాకా నేను ఉంటానా, అసలు మరో క్షణానికి ఉంటావో లేదో తెలీదు. 40 దినాల దాకా ఉండాలా అని పిచ్చి ప్రశ్నలు వేయకండి. పెద్ద మనసుతో గ్రహించడానికి ప్రయత్నం చేయలేని ప్రభుని బట్టి నేనైతే ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ముందే చెప్పిన కదా, ఒక ఆబోతుంది. అది కథబలిచిపోయి మనుషులు వాళ్ళందరూ పొడవటం తలసిరి పొడిచేస్తుంటుంది. బలిసింది కదా. సో దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే నా పెద్దలు కొందరు గంగిరెద్దులోకి ఇస్తారు. ఇది గంగిరెద్దులు ఆడిస్తారు కదా ఎద్దుని. వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారంటే దీన్ని ముక్కుకు తాడేసి దాన్ని బురదలో వేసి ఒట్టిగడ్డ వేసి 40 దినాల వరకు దాన్ని ఏం చేస్తారంటే అలాగే ఉంచుతారు. ఒట్టిగడ్డ అంటారు, అదే పెడతారు. లిమిటెడ్ నీళ్ళు అవన్నీ చాలా పెడతాం కారణంగా దానిలో కొవ్వంతా కరుగుద్దు కొంత. అప్పుడు ముక్కుకు తాడేసి కాళ్ళు లేపు, ఇది లేపు, తల తిప్పు, ఇలా ఊగు, కూర్చో అని అంటే ఈ 40 దినాలు ఇచ్చే ట్రైనింగ్ అనడు. దానికి కూడలేదు కదా, ముక్కు తాడేసిన ఇటూపు అటూపు అంటే కరెక్ట్గా. ఇప్పుడు ఆబోతు కాస్త కథపరిచింది కూడా ఈ 40 దినాలు ఏమవుతుంది, గంగిరెద్దులాగా తలవటం ప్రారంభిస్తుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత అంతలా ఆబోతు వీళ్ళు 40 దినాలు ఏమవుతుంది, ఇది గంగిరెద్దులాగా మారి దాని మీద డ్రెస్ వేసుకుంటుంది, కాలు కింద పెడద్ది, నమస్కారం పెడద్ది, దండం పెట్టేద్ది, తలకాయ ఉప్పుద్ది, రమ్మంటే వస్తే పొమ్మంటే పోద్ది. దీని బలమంతా ఏమైంది, ఈ 40 దినాల్లో తనకుండా ఇవ్వాల్సిన ట్రైనింగ్ చేసేటప్పటికి తన బ్రతికేమైపోయింది, గంగిరెద్దులాగా మార్చబడిపోయింది. దాన్ని పట్టిన కాలం ఎంత, 40 దినాలు. గుర్తుపెట్టుకోండి. కనుక 40 దినాలు మనిషి యొక్క జీవితంలో కూడా కొన్ని ఐటమ్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మారేటటువంటి విధానానికి మనిషి వచ్చేస్తాడు. నీ మార్పు కొరకు మనుషులు ఏర్పాటు చేసుకున్నదంటే ఓకే, దేవుని గ్రంథంలో 40 దినాలు చేయాలి, 40 దినాలు అది అసలు కరెక్ట్ కాదు. బైబిల్లో మెన్షన్ చేయాల. బైబిల్లో ఉన్న 40లు, ఆ 40 ఈ 40కి తేడా ఏంటో రేపు మాట్లాడతా, పక్కన పెట్టండి అది. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ ప్రకారం కొద్దిగా బైబిల్లోనికి ఒక్కసారి అలా వెళ్తే, ఇప్పుడు మార్పు గిట్టన్నాం కదా, ఒక జై జీవితం కావాలి అన్న 40 దినాలు పట్టింది కొందరికి. ఒక 40 దినాల్లో శిక్ష రాబోతుంది అన్నప్పుడు కొద్ది దినాలు ప్రార్థించి 40 దినాలకి రాబోతున్న శ్రమను తప్పించబడ్డారు. 40 దినాలకి శ్రమ వస్తుంది అని చెప్పిన తప్పించుకునే మార్గాలు చేయకపోతే దాంట్లో వారి జీవితంలో పోగొట్టుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 3 విషయాలు దైవ గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఉన్నారండి. ఈరోజు మంచి విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. యేసు ప్రభువులు వారు ఉన్నారు, గమనించండి. ఆయన బాప్తిసం పొందగానే ఎక్కడికి వెళ్ళారైనా సాతాను చేత శోధింపబడటానికి ఆత్మ అరణ్యంలో తీసుకుని వెళ్ళారు. ఆత్మ ఎప్పుడైతే ఆ బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ పౌరాకర ఆయన మీదకి వస్తారో, ఏమండి, తండ్రి కూడా చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నారు. బాగుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే అరణ్యంలోనికి టెస్టింగ్, పరీక్షకి. అంటే రేపు పొద్దున్న నేను చేయబోయే పనికి నువ్వు నిలబడవా అనుకోండి. పోనీ నీతి యావత్తు జరిగించేటప్పుడు అవినీతి అంతా కూడా నీ నెత్తి మీదకి వస్తుంది. నిన్ను కూడా అవినీతిలో పడేయటానికి, నీతిని తప్పించడానికి. ఆ సమయంలో నువ్వు టెంప్ట్ అవ్వకుండా ఉంటావా అన్నందుకు ముందే ఏంటండి, ఆ పనికి నిర్ణయించిన పనికి ఎంట్రన్స్లోనే టెస్టింగ్ 40 దినాలు అక్కడ ఉన్నారు. ఈ 40 దినాలు ఉండటం కారణంగా అవన్నీ కూడా లోన ఎంత శోధన ఎలాంటివి జరిగిందో ఎవరు బైబిల్ గ్రంథంలో లేదండి. ఆయన ఎంత వేదన పడ్డాడో పూర్తిగా ఇక్కడ లేదండి. ఇంకా దాని వివరణ కావాలంటే గెత్సేమనే తోటలో ఎంత వేదన పడ్డాడో, ఎంత నలిగిపోయాడో, అంటే చెమట రక్తపు బిందువులు వచ్చినట్లుగా తన వేదన మాట్లాడినట్లుగా మనకు కనపడదు. కానీ గెత్సేమనే తోటలో ఇక్కడ మనకు కనబడదండి. ఆ తోటలో బయటకు వచ్చిన తర్వాత ఆ 40 దినాలు తిరిగిన తర్వాత ఆకలి కొనగా, అంటే 40 దినాలు ఆయన అడవి మృగాల మధ్యన, ఆ 3 ప్రసంగాలు 3 వివరణలు ఇస్తానండి. తర్వాత అడవి మృగాల మధ్యన ఏమీ తినకుండా ఎవరు లేరు, ఏమండి, ఆ అరణ్యంలో ఆయన ఒంటరిగా మరి శోధింపబడినట్లుగా మనకు కనబడుతుంది. ఆ శోధన అదే ఆ 40 దినాలు అయిన తర్వాత శోధింపబడింది 3 రకాలు మనకి తెలుసు. అది నెక్స్ట్. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని, ఒక శోధనను మనం జయించాలి, లేకపోతే మనం ఒక విషయాన్ని ముందుకు వెళ్ళాలి, జయించేటటువంటి పట్టేటటువంటి కాలం ఎంత అని ఇలా ఒక్క మాట కానీ మనం గ్రహించడానికి తీసుకుంటే 40 దినాలు పట్టింది కదా. ఆ దుష్టును జయించారు అని దుష్టునిపై విజయం వచ్చినట్లుగా వాడు తన నుండి విడిచిపెట్టి కొంతకాలం వెళ్ళిపోయాడు అని ఉంది. ఇక వెళ్ళిపోయాడంటే పూర్తిగా వెళ్ళిపోలే,
ప్రత్యక్షంగా ఆయన క్రీస్తు పోరాటంతో ఆ యొక్క శోధించిన సందర్భంలో యేసు లొంగకుండా పట్టిన కాలం ఎంత, దుష్టు చేసిన ప్రయత్నాలు ఎన్ని రోజులు, ఆ కాలం ఎంత 40 కన్నా లొంగలేదు. వీరుడు జయం. ఇక తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఇక తర్వాత డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ వేలో ఉపయోగించాడు. అధికారులన, కుటుంబీకులన, తోబుట్టులన, గ్రామస్తులన, మతాధికారులన వీళ్ళందరినీ ప్రేరేపించి యేసు ప్రభు మీద దాడి చేయటం ప్రారంభించినట్లు మనందరికీ తెలుసు. ఈ దాడి చేసినటువంటి ప్రారంభం అందట్లో యేసు ప్రభు అన్నీ సహించాడు, వహించాడు. బాగా గమనించారండి, అన్నీ సహించాడు, వహించాడు. సో శ్రమలు అనేవి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ శ్రమలకు ముందు చెప్పిన శ్రమలకు యేసు ప్రభు శ్రమలు కూడా ఒక పాయింట్గా తీసుకుంటే మరి లింక్ కలుస్తుందో లేదో కానీ ఈ మాట కూడా చెప్పాలనిపిస్తుంది నాకైతే. ఎలాగంటే క్రీస్తు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ రోజు నుండి శ్రమలు ప్రారంభమైనవి ఆయనకి. ఆ శ్రమలు ఎప్పుడు దాకా ఉన్నాయి అని అంటే ఆ కలవరసిలో తన ప్రాణం ముగించేంత వరకు ఉన్నాయి. ఏ రోజు కూడా శ్రమ లేనటువంటి రోజు మాత్రం యేసు ప్రభుకి లేదు. ఒక్క రోజు కూడా లేదు. శ్రమ లేదంటే అంటానికి లేదు. ఈ శ్రమలన్నిటి కూడా ఎబ్రీ పత్రిక చెప్తున్న మాట ఏంటంటే 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన విధేయత నేర్చుకున్నాడట. తను మరణం నుండి తప్పించగలవనికి యాచనలు ప్రార్థనలు చేస్తూ విధేయత నేర్చుకున్నాడంటే. శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాలి. మనకు కూడా శ్రమల ద్వారా ఏమి రావాలి? క్రమం రావాలి, బుద్ధి రావాలి, వదిలిపెట్టవలసిన వదిలిపెట్టాలి, పొందుకోవలసిన పొందుకోనాలి. నష్టము కష్టం కలిగించేట్లని విసర్జించడమే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటానికి మన రోజులవి. క్రీస్తు ప్రభు ఈ రోజుకి దానికి మ్యాచ్ అవుదండి అసలు ఇది. ఏమండి, ఆ రోజు నుండి ఇలా వస్తాయి. మనకు కూడా శ్రమలు ఎప్పటి నుండి ప్రారంభం? మనం అనుకునేది ఏంటంటే ఈ రోజున ఇలా అలా వెళ్ళిపోతుంది ప్రపంచం. ఇక దీన్ని ఎవడు మార్చలేడు. ఇక ఎలాగంటే భస్మ బుధవారం, బూడిద బుధవారం, ఆ బూడిద బుధవారంతోనే శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ యొక్క ఈస్టర్ రోజుతో ముగించబడవు. ఎవరు చెప్పారు మీకు శ్రమలు అక్కడ ప్రారంభం అవటువంటి? పురా మీరు అలా అనుకున్నా అసలు అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుండి వస్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తే మిగతా వండుకొని ఉంటున్నట్టు ఉందా? లేదే. కరెక్ట్ కాదు. అంటే శ్రమ అనేది ఈ శ్రమకిని మనం అనుసరిస్తున్న శ్రమకిని బైబిల్లో శ్రమలో యేసు ప్రభు పొందిన చాలా తేడా ఉంది. ఆయన బాప్తిసం పొందిన దగ్గర నుండి మరణం గడియే వరకు కూడా ఎక్కడ కూడా శ్రమ లేని రోజు లేదు. గుర్తుపెట్టుకోండి. మనము కూడా ఎప్పుడైతే క్రీస్తుని ధరిస్తామో బాప్తిసం పొందుతామో ఆ రోజు నుండి మనకు కూడా శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజే ప్రారంభపు దినం. ఆ ప్రారంభపు దినమైన తర్వాత క్రీస్తుని పోలి నడుస్తున్నాం కదా, మనకు కూడా అదే బాణి. ఎందుకు అదే బాణి? లోకమంతా దుష్టుని యందు ఉన్నది. దుష్టు నుండి వేరయ్యే క్రీస్తులోకి వస్తున్నాం కనుక క్రీస్తులో ఉన్న మనలను లోకంలో లాగటానికి నిత్యము ఏదో ఒక రూపాన్ని, అది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నోటి ద్వారా, చూపు ద్వారా, కంటి ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, ఇట్ మేబీ ఏదో ఒక రూపాన్ని ఆ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి విధానం నుండి లాగటానికి ఎన్నో శ్రమలు వస్తుంటాయి. ఎప్పుడు దాకా వస్తాయి? క్రీస్తును బాప్తిసం పొందిన తర్వాత నీ లోకయాత్ర ముగించేంత వరకు శ్రమలు నీతోనే ఉంటాయి. నువ్వు శ్రమలతోనే ఉంటావు. శ్రమల్లో కూడా నష్టం కలగనివ్వడం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఆనుకొని ఉన్నట్లయితే, ఆయన చిత్తానుసారం జరుగుతున్న శ్రమలకు ఆయన మీద ఆధారపడి మనం పడినట్లయితే, అదే కొరింథీ పత్రిక 13వ వచనంలో నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువ శ్రమ కూడా రాదు. ఒకటి, దాన్ని తప్పించుకుని ఏలిగలిగిన మార్గాలు కూడా ఎవరు ఏర్పాటు చేస్తాడు? దేవుడే ఏర్పాటు చేస్తాడు. అంటే శ్రమలు వస్తుంది దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శ్రమల నుండి తప్పించ నా దగ్గరికి వస్తావో, శ్రమలలో ఉన్న పరిస్థితిని బట్టి చేతగాడివాడు అయిపోతావు. నీ జీవితంలో క్రీస్తులోకి వచ్చింది కానీ ముగింపు వరకు పరీక్షతోనే నీ జీవితం రాసుకుంటూ చివరిలో పాస్ అవ్వాలి తప్ప ఈ మధ్యలో నెల జీతంలాగా ఒక నెల వచ్చేసి ఆగిపోయి మరల పస్తు తారీఖున వస్తాం అనుకుంటూ నీ భ్రమ. ఎవరు చెప్పారు ఆ మాట అయితే ఇప్పుడని తీసేసుకోండి. రాంగ్ అది. కనుక నా ప్రియమైన వర్లరా, ఆలోచించలేని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం ఇది శ్రమలు. ఇప్పుడు మనము ఇప్పుడు 40 నెలల శ్రమలు అంటే మార్పు, నీ జీవితం మార్పు కొరకు నిర్ణయించుకొని నువ్వు మార్పు చెందడానికి నిర్ణయించుకొని ఈ సమాజంలో పెద్దలు పెట్టిన విధానమే తప్ప ఈ దైవ గ్రంథానికి ఆపాదించడానికి దీనికి రూల్స్ ఏమి లేవు. మాట అర్థమవుతుందండి. సో దాన్ని కూడా ఇప్పుడు నేను ఏ విధంగా కోట్ చేసి చెప్తున్నానంటే ఈ 40 దినాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని యేసు ప్రభు జయించడానికి వాడుకున్నట్లుగా మనం కూడా పాత రోత బ్రతుకును జయించడానికి, ఆ క్రీస్తుతో సావాసం కలిగి ఉండటానికి, ఆ క్రీస్తుని బట్టి మన జీవితంలో కనీసం కొత్తగా వచ్చేటటువంటి వారు 1, 2, లేకపోతే నీ క్రైస్తవ జీవితంలో మరలా వెనక్కి వెళ్ళిపోయి బ్లాక్ సైడ్లో ఇలా వెనక్కి వెళ్ళిపోయి పడిపోయిన జీవితం ఉంటే మరలా పునరుప్రారంభించుకుంటానికి ఒకవేళ ఈ 40 నెలలు నీ జీవితంకి ఉపయోగపడతాయి. సో ఒకవేళ ఎలాగే పడిపోతూ లేవటం నీకు అలవాటు అయితే నువ్వు పడినప్పుడల్లా లేవటం దేవుడికి అలవాటు ఉండదు. ఇక ఎన్నిసార్లు గద్దిస్తాడు.
ఏంటి ఎన్నిసార్లు గద్దించి లోపడిపోతే ఫినిషింగ్ కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించే ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ 40 దినాలు అలా క్రీస్తు ప్రభు జయించిన విషయం మనకు కనబడుతుంది. 40 దినాలు కొద్దిగా అది మత్తయి సువార్త 4 మరి లోక సువార్త 4 అధ్యాయంలో దీని వివరణ మనకు కనబడుతుంది. సో ఇంకో మాటగా చూస్తే ఇప్పుడు 40 దినాలు శిక్షించాలనుకున్నట్టు 40కి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. ఏమండి రేపు చెప్తా 40 దినాల ప్రార్థనకి ఈ యొక్క 40 దినాల ప్రార్థనకి ఏంటి వ్యత్యాసం అనేది వివరణాత్మక 40 ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడ ఉండే 40 పోగేసి కట్టి చెప్పడం కాదు, వివరణ ఉండాలి దానికి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక 40 గురించి చూస్తే 40 దినాల్లో మీ పట్టణం అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్తాడు యోనా గారు. సింపుల్గా అలాగా అనుకో. అబ్బో నాశనం కాకుండా అంటే ఏం చేయాలి ఆయన చెప్పలే యోనా గారు. వీళ్ళు నాశనం కాని పరిస్థితి మరి హిందువులైనా సరే ఎక్కడ ఎలా విన్నారో, ఎక్కడ మరి ఆ ఇస్రాయేల్కి జరుగుతున్న సంఘటనలు ఎక్కడ చూసారో, మొత్తం వీళ్ళందరూ రాజుతో అందరి కింద దిగి, అయ్యా ఈ 40 దినాల్లో మా మీదకి తప్పు రాకుండా చేయవా అని విరిగి నలిగిన మనసుతో నిజమైన పశ్చాత్తాపడి ఆయన దగ్గర ప్రాధేయపడితే 40 దినాల్లో శిక్షించాలనుకున్న ఆయన శిక్ష నుండి వాళ్ళని కాపాడి శిక్ష రాకుండా ఆపాడు. అర్థమవుతుంది కదా. అంటే 40 దినాలు శిక్ష వచ్చేటట్టు పరిస్థితి అనుకుంటే వీళ్ళు కొద్ది దినాలు చేశారు, 3 దినాలు. సో 3 దినాలు చేసి ఒక 40 దినాలు కూడా నువ్వు ఉండొచ్చు, దాని నుండి తప్పించబడవచ్చు. సో అర్థం అవటానికి ఇది అంత సూటబుల్ కాకపోయినా కొద్దిగా అర్థం అవటానికి 40 దినాలు అనేది కొద్దిగా మెన్షన్ చేశారు. ఇక రెండోది, ఇదే 40 దినాల్లో వర్షం వచ్చేస్తుంది, అబ్బాయి తుఫాన్ వచ్చేస్తుంది, మీరు అందరూ చనిపోతారు, లేకపోతే మార్పు చెందండి అని 120 సంవత్సరాలు బోధించాడు నీతిమంతుడైన నోవహు గారు. ఏమండి ఏమని విన్నారా చెప్పండి, విన్నారా? ఎవరు వినలే. రానే వచ్చింది, వచ్చినప్పుడు చూడాలే అనుకున్నారు, వచ్చింది, చూడటానికి వాళ్ళు లేరు. ఇలా వచ్చింది చెప్పడానికి లేరు, కానీ వాళ్ళ యొక్క దుష్టాంతులుగా మనకు బుద్ధి కలగడానికి మాత్రం దేవుడు మరి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటనైతే రాయించాడండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లల ఇలా 40 ఇలాంటి కనపడుతుంది. సో ఈ 40 దినాల ప్రత్యేకత ఏంటంటే, ఒక మాటలో నేను ముందే చెప్పేసిన ప్రత్యేకత ఏంటంటే, నీ జీవితాల్లో విడిచిపెట్టుకుంటానికి, బాగు చేసుకుంటానికి, సరి చేసుకుంటానికి, దిద్దుకుంటానికి పర్టిక్యులర్గా సిద్ధపడే దినాలే ఈ శ్రమ దినాలు. ఆ శ్రమ దినాలుగా ఆ శ్రమ నీకు నువ్వుగా కలిగిన బాధ నుండి విడుదల పొందటానికి నీ హృదయంతరంగాలు పిండబడాలి, విరిగి నలగాలి. నీ హృదయంతరంగాల్లో కూడినటువంటి వేదనతో ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. నోటితో స్తోత్రం అల్లేలి ఆమెను ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళిపోతావు తిరుగు ఇంటికి, అంతే. అది కరెక్ట్ కాదు. అదే ముందే చెప్పాను, మాటలు ఉంటాయి, ఏమండవు హృదయంలో నుండి రాదు, పెదవులతో మాటలు ఉంటాయి, అది వేషధారణ. అస్సలు క్షమించడు దేవుడు. ఒకవేళ ఎంత ఘోర పాపంతో విరిగినలిగిన హృదయంతో సుంకరిలాగా ప్రార్థన చేసావా, మొత్తం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక నూతన జీవితాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు. అక్కడ నుండి ఇక నూతనంగా బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఆయనకు అనుకూలంగా జీవించాలి. మరలా వెనక్కిగానే వెళ్ళినట్లయితే పరిస్థితి బాగా ఘోరంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అది కూడా నీ చేతిలోనే, నీ మీదే ఆధారపడుతున్న సంగతి నువ్వు చూసుకోవాల్సిందే. కనుక ఇంకో మాట, ఇప్పుడు ఎందుకని చేయొచ్చో చేయకూడదా అనేది ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మరి అసలు మెయిన్ పాయింట్ అది కదా. ఇప్పుడు ఇన్ని చెప్పారు, బాగానే ఉందండి, ఇంత మాటలు చెప్పారయ్యా, మొత్తం మీద అసలు అందరు గందరగోళంగా చెప్పేస్తున్నారు, నువ్వు కూడా అలాగే చెప్పేసావు, అసలు ఇంతకీ మేము చేయొచ్చో చేయకూడదా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అడిగిందాన్ని ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను భోజనం చేయొచ్చో చేయకూడదు అన్నట్టు ఉంది కదా. నేను చేయొద్దంటే ఆగిపోతావా? నేను చేయమని చేస్తావా? నా మీద ఆధారపడకు. లేఖనము లేదా నా ఆధారం ఉంటే దాని మీద ఆధారం, నేను కూడా దాని మీద ఆధారపడి నేను వెళితే ఆయన మెచ్చుతాడు. అంతేగాని లావుగా ఎత్తుగా సన్నగున్నాడు అని మనుషుల మీద ఆధారపడకండి. చెప్పే మాటలు యథార్థతతో అనుసరించండి, అది విడిచిపెట్టండి. అంతట గనుడైన వదిలేయి. ఆ వాక్యానికి సూటబుల్ కాకపోతే బెరయ సంఘస్థుల వలె వదిలేయి, నీకు మేలు. అంతేగాని ఆయన ఏదో బాధపడతాడు, ఆయన ఏదో అనుకుంటాడు, ఆయన అనుకుంటే నువ్వు పోతావు కదా ముందు. వద్దు. ఏమండి వాళ్ళు అనుకున్న జీవితం మోసపోయిన కనుక స్పష్టంగా మీకు చెప్పగలుగుతున్నా. టైం చాలా వేస్ట్ చేసుకున్నా, వద్దు, అలా చేసుకోవద్దు. నిన్న కూడా వీడియో చేయాలి, చాలా హెడేక్గా ఉంది, అసలు ఇప్పుడు కూడా స్టిల్ హెడేక్గా ఉంది, పీస్ఫుల్ మైండ్ లేదు ఇప్పుడు కూడా. అయినా నిన్న చెప్పలేదు. ఈరోజు చెప్పకపోతే నడక నేను మొద్దునైపోతానేమో, నా పని నేను చేయాలి కదా, ఏమో ఎవరో 10 మంది అని చూడటానికి ఇష్టపడతారు కదా అనే తపన, ఆ ఆతృత. అందుకే నా ముఖం చూస్తే పిచ్చ ముఖంలా కనపడుతుంది ఇప్పుడు.
కనపడి నాకెందుకు కానీ. సో ఇక్కడ చేయొచ్చో చేయకూడదా? ఓకే, ఒక మాట ప్రియ దేవుని పిల్లలారా, నేను ఒక సూటిగా ఒక మాట అడుగుతున్నాను. 2 నిమిషాలు లేట్ అయినా దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసేదేంటి? ప్రార్థన. ప్రత్యేకంగా మార్పు కొరకు చేసుకునే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయొచ్చా చేయకూడదనంటే, ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయొచ్చా చేయకూడదని అడగొచ్చా? అది ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మాట చెప్పి వివరణ ఇచ్చి ముగించేస్తారు. ఏమండి, ఇప్పుడు సందర్భం ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఊరేదైనా, స్థలం ఏదైనా, ఏరియా ఎలాంటిదైనా, ఇప్పుడు ప్రార్థన చేసుకోవటము, కలిసి కూడుకొని దేవుని స్తుతించడం తప్ప రైటా? సందర్భాలు, రోజులు, నెలలు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, టైంతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు ఈ విధంగా దేవుని స్తుతించుకోవటం తప్ప రైటా? ఏం చెప్పండి. ఇంకోటి, అలాగా మరి ఈ నెలలోనే ఇప్పుడే చేయాలా? అందరూ చేసినట్టు అందరూ నెల చేసేసుకుంటాను, ఇప్పుడే చేయాలా అని వయ్యారంగా మాట్లాడేవనుకో, అంటే ఇప్పుడు చేయొద్దు కానీ మరుసటి రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చా? అంటే నీ మనసులో చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది కదా. ఇప్పుడు అందరు చేసినప్పుడు చేయటం వల్ల నీకు నష్టం ఏంటి? పోనీ ఎవరన్నా ఇట్లా చేసుకుంటాం కానీ ఏమన్నా కష్టపెట్టారా? ఎవరికి ఇబ్బంది పెట్టారా? వాళ్ళు నిన్న కాదు అని ఏమన్నా న్యూనతగా మాట్లాడారా? లేకపోతే దేవునికి ఏమైనా అవమానం కలిగించారా? లేకపోతే వాళ్ళ జీవితాలు ఏదో పాడు చేసుకుంటానికి ఏదో వంకర భాష అని చెప్పి ఇబ్బంది కలిగించారా? ఇవేమైనా ఉన్నాయా ప్రార్థన చేసుకుంటాట్లో? ఏమి కనబడట్లేదు కదా. కనుక సందర్భం ఏదంటే కానీ, ఏ ఊరంటే కానీ, ఎక్కడంటే కానీ, ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రియ దేవుని పిల్లలరా, దేవుని ప్రార్థించడానికి వెనకంజ వేయకండి. ఏమో ఈరోజు ఒకవేళ ఈ 40 దినాల్లో నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి భయంకర పాపులు కొందరు మారు మనసు పొందవచ్చు. ఒకవేళ ఏదైనా దేవుడు తప్పిపోయిన జీవితం ఏదైనా ఉంటే మరొకసారి అవకాశం దేవుడు ఇస్తే దిద్దుకొనవచ్చు. ఇలా చేయటం కారణంగా వెనకలు వచ్చేటటువంటి మార్పు కొరకు, ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు నా జీవితం మార్చుకున్నానని ఆ దేవునిలో కొత్తగా వచ్చేటటువంటి చక్కటి మార్గం చూపేటటువంటి విధానాన్ని మనం ఎందుకు అనుసరించకూడదు? ఎవరు అనుసరించకపోయినటువంటి వాళ్ళు అనుసరించకపోని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు అనుసరించకూడదు? నేను చెప్పే మాట ఏంటంటే, నాకు తెలిసినటువంటి నేను గ్రహించినటువంటి కొద్ది మాట, తప్పనిసరిగా సందర్భము, పరిస్థితి ఎక్కడ ఇది ఏదంటే కానీ తప్పనిసరిగా ప్రార్థన చేసుకుంటే వెనకంజ మాత్రం వేయొద్దు. ఒక శ్రేష్టమైన ఒక నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకున్నది ఆధ్యాత్మిక అభివృద్ధి చెందటానికి, నీ జీవితంలో చెడు రుచి పెట్టుకుని ఒక నూతన వ్యక్తిగా దాన్ని విసర్జించుకొని ఆకురాల్చులాగా రాల్చేసుకుని అది వదిలేసుకుంటే ఆ చెట్టు నూతనమైన ఆకులతో ఎంత పచ్చగా కనపడుతుందో, నీ జీవితము ఆ విధానం పాల్గొని మన జీవితాలు పచ్చగా ఉండాలి అంటే కొన్ని దినాలు ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఆ సహవాసంలో తింటావో తినవో నువ్వు నిర్ణయించుకో. ఉపవాసం అంటే ఉప్మా పుల్లిగా తిని ప్రార్థన చేయటం కాదు. రేపు కొద్ది మాట్లాడుకుందాం. కనుక అది చేయటం వల్ల నష్టమేమీ కాదు. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. నీ జీవితాన్ని బట్టి, నీ జీవితం మార్పు కొరకు మన సమాజంగా నలుగురు కూర్చొని కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నామే తప్ప నా ప్రియమైన సోదరుల ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఎందుకు ఎవరు ఏదన్నారనుకొని ఎందుకు మానేసుకుంటావు? మానేయటం వల్ల ఇంక లోకంలో తిరుగుతావు, గంగిరెద్దులో తిరుగుతావు. ఉపయోగం ఏంటి? కనీసం ఇలాగన్నా కొన్ని దినాలు ఆయనతో గడిపితే, ఆ రోజు ఈ రోజులు పక్కన పెట్టండి. రోజులకు ప్రాముఖ్యతనిస్తున్నారు, లేకపోతే గంటలకి ప్రాముఖ్యత, అమావాస్య దినాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మేము చేసే రోజులు ఏదంటే కానీ అందరూ చేసుకున్నప్పుడు నేను నిష్టగా చేసుకున్నా, ఆచారంగా చేయట్లే, భక్తితో చేసుకుంటున్నా, విరిగి నలుగు హృదయంతో చేస్తున్నా, జీవితం మార్పు కొరకు చేసుకుంటున్నా. చేసుకో, తప్పేముంది అనే సంగతిని మనస్సాక్షిని అడిగి చూసి తప్పనిసరిగా నీ జీవితాన్ని, మన జీవితం దిద్దుకుంటానికి కార్యక్రమం అనుసరించడం కానీ నష్టమేమీ లేదు. ఇక్కడ ఇంకో పాయింట్, ఇలా ప్రతి సంవత్సరము చెట్టు రాలుతుంది కదా అని చెట్టును కూడా ఏమన్నాడంటే, చెట్టే మనము, మన జీవితం కూడా చెట్టుతో పోల్చాడు కదా దేవుడు. ఎలాగా? మొదటి కీర్తన చూసుకుంటే ఏముంటుంది? ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాము అంటాడు కదా. ఏమండి? కనుక అదే మరి గమనించాలి. ఏమంటే తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటుంటారు, మారు మనసు తగ్గ వీళ్ళు ఎన్నో ఉన్నాయి. సో అటువైపు కాకుండా ఇక్కడితో మనం చూద్దాం. ఈ ప్రకారంగా తప్పనిసరిగా చేసుకుంటానికైతే చేసుకోండి, తప్పులేదు. నా ఉద్దేశ ప్రకారం అయితే పక్కా ప్రార్థన చేసుకుంటే తప్పని ఎవరన్నారు? పోనీ నాకు చెప్పి నేను ఈ రోజు ప్రార్థన చేసుకుని మానేతాను, నువ్వు ప్రార్థన పెట్టుకుంటూ మానేతావా? ప్రార్థన చేయకుండా ఉంటావు నువ్వు? నేను ఎప్పుడు చేసి ప్రార్థన చేసుకున్నావు? ఇప్పుడు కాకుండా ఎక్స్ట్రా కొన్ని రోజులు ఆయనతో సహవాసం
దగ్గర సహవాసం జరుగుతున్నా, ఉపవాసము అంటే ఆయనతో ఈ లోక పరిసరాన్ని విడిచిపెట్టి ఆయనతో సహవాసం చేయడానికి నేను వెళ్తున్నా. ఆయన పరిశుద్ధుడు కనుక అపరిశుద్ధమనన్నీ కూడా నేను చేస్తాను, విడిచిపెట్టుకుంటా. ఎలా విడిచిపెట్టుకుంటా? ఆయన లేఖనం చెప్తుంది, రోమపత్రిక 12 చూసుకుంటే సజీవ యాగంగా మన శరీరానికి అప్పగించాలి. సజీవ యాగంగా అర్పించడం. సజీవ యాగం అంటే కాలిపోవటం. ఆ పరిశుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అగ్ని కనుక అగ్నిలో ఆయన దగ్గర సహవాసం చేసేటప్పుడు ఆ 40 దినాల్లో నీలో ఉన్న అహం కాలిపోవాలి, ద్వేషం కాలిపోవాలి, వ్యతిరేక క్రియలు కాలిపోవాలి, మరొకటి కాలిపోవాలి. నిన్ను పాడు చేసే సమస్తము ఆ యొక్క ఆధ్యాత్మ సంబంధ విషయంలో తగలబడిపోతే మిగిలేది ఏంటో తెలుసా? నువ్వు మిగిలితావు. అక్కడి నుండి కొత్త జీవితం ప్రారంభించడానికి ఒక శ్రేష్టమైన రోజుగా నువ్వు తీర్మానించుకొని గడిపితే నువ్వు ఒక నూతనమైన వ్యక్తిగా, గత కాలంలో పనికి మళ్ళీ బ్రతుకంతా కూడా పనికొచ్చే పాత్రగా మార్చబడేటువంటి వ్యక్తిగా నువ్వు గ్రామంలో, నీ ఊరిలో అనేక మందికి మార్గం చూపే వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు? నష్టం ఎవరికేమి ఇబ్బంది కలిగిస్తున్నావు, ఉండకూడదు, చేయకూడదు అని చెప్పేవారులరా. అట్ట అనకండి. నీకు ఇష్టమైతే చేసుకో, కష్టమైతే విడిచిపెట్టేసుకో. ఆ మాటే బైబిల్లో చదివి నేను ముందుకు ఇష్టపడుతున్నా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చక్కటి మాట మనకి జ్ఞాపకం చేసేటండి. ఏమంటున్నాడంటే, ప్రియమైన వారులారా, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ఇక్కడ చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఏమంటున్నాడంటే, ఇప్పుడు విశ్వాస విషయం బలహీనుడయి ఆయన అంటే కూరగాయలే తినాలంటాడు. మరొక ఆయన అంటాడు, అబ్బాయి కూరగాయలు కదండి, మొత్తం మాంసం కూడా తినచ్చు అంటాడు. సరే, ఇంకో మాటగా చూస్తే దేవుని పిల్లలరా, ఇదిగో ఈ రోజులే మంచివి అంటాడు ఇంకొక ఆయన. లేదు ఆ రోజు మంచిది అంటాడు. ఈ విధంగా వాదన జరుగుతుంటే ఆయన ఏమన్నాడంటే, మీరిద్దరూ చేసేటటువంటి విషయాన్ని బట్టి ఒక మాటను చదువుతానండి. మీరిద్దరు చేసే విషయాన్ని బట్టి కూరగాయలు తినే వ్యక్తి మాంసం తినే వ్యక్తిని దూషించకండి. మాంసం తిన్నట్టు వ్యక్తి కూరగాయలు తినే వ్యక్తి మాంసం వ్యక్తి తిననే. ఇప్పుడు వాళ్ళు బ్రతుకు కొరకు వాళ్ళు తింటున్నారు, తినాలి. వాడిని మీరు చేయొద్దు. కానీ మీరు ఇరుగురు నా పిల్లలే. మాంసం ఇచ్చింది నేనే, కూరగాయలు ఇచ్చింది నేనే. మరి నేను ఇచ్చిందని తింటే మీరు ఎందుకు తను చూస్తారు? ఏమన్నా ఉందా? అది మానేసుకోండి అబ్బా, ఏంటి ఇలా చేస్తున్నారు రోమ సంగమా అని చెప్తాడు. రెండో మాట ఏమంటాడంటే, ఇక్కడ 6వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 6వ వచనం ఏమని, దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినవాడు దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. అంటే ఏదైనా సరే, ఏ దినైనా సరే ప్రభు కోసం లెక్క పెడుతున్నాడు. అంటే గమనించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంత గొడవ ఎందుకు అసలు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట చెప్తే పిలిపి పత్రికలు అంటాడు, దేవునికి వ్యతిరేకంగా సువార్త ప్రకటిస్తున్న విషయం ఒకటి కనపడితే ఆయన శిష్యులు పౌలు గారితో మాట్లాడితే, ఎందుకే మీరు గొడవ చేస్తారు? మిషన్ చేతనే కక్ష చేతనే సువార్త ప్రకటింపబడినాయి, క్రీస్తు ప్రకటింపబడుతున్నప్పుడు నీ గొడవ ఎందుకు ఆపే అని పిలిపి పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనకి ఈ మాట కనపడుతుంది. కనుక నా ప్రియమైన సోదరులను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఇప్పటికే కాలాతీతమైనది కనుక గమనించండి. తప్పనిసరిగా చేసుకోవటం వల్ల పాపం మాత్రం కాదు, పాపం విమోచింపబట్టడానికి, పాప బంధకాల నుండి విడిచిపెట్టుకోవటానికి, నీ జీవితం ఒక వినూత్నమైన జీవితంగా మార్చుకోవటానికి ఇలా ఎన్నిక చేసుకొని నిర్ణయించుకొని ఆ విధంగా ఆధ్యాత్మిక స్థితిలో విరిగి నలిగిన హృదయంతో ప్రత్యేక రీతిగా ఆయనతో గడపటానికి టైం తీసుకున్నాలి. సగం ఇక్కడ, సగం అక్కడ, సగం అటు, సగం ఇటు మిక్సింగ్ అయిపోయావనుకో, గ్రైండర్లు వేసి రుబ్బేస్తాడు ఒకరోజు. నువ్వు ఆనవాళ్ళు దొరకవేక. అది కాదు, తీసుకున్న నిర్ణయం చావైన బ్రతికైనా ఒకలాగా ఉండాలి. ఏమండి? కనుక ఈ విధానంగా మనము బ్రతుకును మార్చుకుంటూ ఏర్పాటు చేసుకున్న 40 దినాలు కానీ ఈ దేవుడి 40 దినాలు ఉండాలని నీకు చెప్పలే. 40 దినాలు అసలు ఎందుకు బైబిల్లో ఉన్నాయి? ఆ 40 దినాలకు ప్రత్యేకత ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క విషయానికి ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు 40కి అయితే ఈ మాటే తప్పనిసరిగా చేసుకోండి. పాపం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టి నష్టం చేయట్లే. చక్కగా చేసుకొని ఆధ్యాత్మిక బలపడి ఆ ఉద్దేశాన్ని నీ జీవితం మార్చుకుని ఉద్దేశారంగా నువ్వు చేసుకుంటూ పనికిమాలిన పరిస్థితుల్లో నీ జీవితం ఒకరోజు పనికొచ్చే పాత్రగా మలిచి ఆయన నామని గంతకెక్కేటట్టుగా నువ్వు ఉన్న ఏరియాలో ఉండి ఏమండి అనేక మందికి ఆదర్శవంతంగా ఉండు. తాగోడు, తిరిగోడు, గంతులేసుడు, చేసుడు, అరే ఈ 40 దినాలు చక్కగా ప్రార్థన చేసుకుని మారిపోయాడండి అని అనుకుని నీ జీవితమే నీ ఏరియాలో ఈ 40 దినాల తర్వాత మారాలి. మార్పు కనబడాలి. మారిన జీవితంతో ఆ మారిన పరలోక రాజ్యం కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకున్నా. కానీ మరలా 41 రోజులు మళ్ళీ వెనక్కి వెనుకో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో డొల్లినట్టుగా, ప్రియ దేవుని బిడ్డ, మరలా అలా చేస్తే మంచిది కాదు.
మొదటి స్థితి కంటే కడప స్థితి బహు ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. వద్దు. అందుకే నిర్ణయించుకొని ముందే నీ కొరకే బ్రతుకుతా ఆ నిర్ణయించుకునేటువంటి నిర్ణయంతోనే ముందు పాలు పంపులు పొందాలి. ఇప్పటికే రన్నింగ్లోకి వెళ్ళిపోయి ఉంటారు, చాలామంది వెళ్ళిపోయారు. అయినా ఒకసారి విని సరి చేసుకుని దిద్దుకొని ఈ ప్రకారం అనుసరించడానికి మరి దేవుడు కృపనివ్వాలని సోదరుడా. ఇంకా ఒకవేళ నీ జీవితంలో మానలేనటువంటి విడిచిపెట్టలేనటువంటి ఎన్నో క్రియల చేతను బంధింపబడిపోయి అవి నేను విడిచిపెట్టక నువ్వు వాటిని విడిచిపెట్టలేక మరింత సంకటపడిపోయే స్థితిగా నేను ఇదైతే ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఎందుకు నువ్వు ఈ ప్రత్యేక దినాలుగా మరి ఆ దేవుని దగ్గరకు వచ్చి నీ అలవాట్లన్నిటి నుండి విడుదల పొంది ఆ క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి ఈ పాడు చేసేటటువంటి అలవాట్లన్నిటిని జయం పొంది ఒక వినూత్నమైన వ్యక్తిగా మారిన వ్యక్తిగా ఒక ఆధ్యాత్మికతలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు నీ కుటుంబం మరలా ఆనందపడేటటువంటిది ఎక్కడైతే ఏడ్చి ఏడ్చి దుఃఖపడ్డారో అదే కుటుంబం ఒక ఆనందమైనటువంటి కుటుంబం మార్చుకుంటానికి ఒక అవకాశం ఇచ్చిన దేవుడు ఈ దినాలు ఎంతగానో ఉపయోగించుకోకూడదు అని ప్రభు పెట్టని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. విని మాటలో ఉన్న పరమార్థం ఏంటో బిడ్డలు గమనించడానికి నీ కృప చూపండి తండ్రి. మీరు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు కొన్ని మాటలైతే పంచుకున్నా. విని బిడ్డలందరూ దీవించి మీ చిత్తానుసారం బ్రతుకులు మార్చుకుంటూ ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో ప్రత్యేక దినాలు నిర్ణయించుకుని ముందుకు సాగటానికి కృప చూపి పాలు పంపుతున్న బిడ్డలందరూ శ్రేష్టమైన నూతన వ్యక్తిగా మార్చబట్టిన మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరే మహిమ పొందమని మరొకసారి కలుసుకుంటూ కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.